రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా నియమితులు మీకు మా శుభాకాంక్షలు. ప్రధానంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా మీరు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు? మాటకు కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇది ఒక ముడిపడి ఉన్న సమస్య. దీని మీద ప్రజలు మద్దతు ఇస్తారు, ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉంటారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఈ బాధ్యతలు మీకు చేపట్టారు. ఎన్నికలకు రాష్ట్రంలో పార్టీని ఎలా సన్నద్ధం చేయబోతారు, ఏం చేస్తారు? ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. బాధ్యతలు వ్యక్తుల మీద నుంచి మారవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ ప్రణాళికలు కానీ అవి ఎల్లప్పుడూ ఉండేదే. కాకపోతే నాకు వచ్చిన ఈ అవకాశం బాధ్యతను, బరువును బాగా పెంచిందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఈ బాధ్యతను నెరవేర్తించడానికి మరింత పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ తమ వల్లే వచ్చింది, తామే తెలంగాణకు ఛాంపియన్లు అని టీఆర్ఎస్ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మీ అంచనాలు ఎలా ఉంటాయంటారు? కాంగ్రెస్కి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తెచ్చిన వర్గాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ మేము తెచ్చామని చెప్పుకునే వాళ్ళకంటే ముందు నుంచే ఈ ఒత్తిడి తీసుకొచ్చాం. ప్రజలు వాస్తవాన్ని గుర్తిస్తారు, విశ్వసనీయతకు తెలంగాణ ప్రజలు అద్దం పడతారు. కానీ స్వాతంత్రం ఇచ్చిన ఎలిజబెత్ రాణి కంటే స్వాతంత్రం తెచ్చిన గాంధీయే గొప్ప అన్న దానిలాగే సోనియా గాంధీ కంటే తెరాస పైన ప్రజలు నమ్మకం పెడతారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఊహిస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొట్టి తెలంగాణ సాధిస్తాం కాబట్టి పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు. అయినా 42 స్థానాల ఒప్పందం అయితే 10 స్థానాల్లో ఎక్కువగా పోటీ చేసి కేవలం 26 మహాకూటమి ఆ పొత్తుతో పెట్టుకొని మొత్తం 17 స్థానాల్లో 2 స్థానాలు, అది కూడా బొటాబొటి 5,000 మెజార్టీతో గెలిచింది. మీరు చెప్తున్నాను బట్టి చూస్తుంటే టీఆర్ఎస్కు తెలంగాణలో పూర్తి ప్రజలు నమ్మడం లేదంటారా? ప్రజలు నమ్మలేకపోవడం కాదు, ఈ ఎన్నికల్లో వారు ఊహించినంతగా స్థానాలు వస్తాయనడం కల్లా మిథ్య. ఇది ఆ రకంగా చెప్పుకొని ప్రజలను నమ్మించడానికి చేసే ప్రయత్నంలో ఈ గోబెల్స్ ప్రచారం అంటారు. ఆ ప్రచారం చేయడంలో వాళ్ళు తిట్ట అంతే. కానీ ఉద్యమంలో విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కంటే తెలంగాణ కాంగ్రెస్ వెనకపడ్డారన్న ఒక విమర్శ ఉంది. అధికారంలో ఉండి ఉద్యమం తగినంతగా ఉద్యమించలేదన్నది, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఉద్యమించలేదు, ఉద్యమించినారు. ఉద్యమం దేనికి? ఒత్తిడి తీసుకురావడానికి. మేము మంత్రులుగా 4 మాసాలు మా మంత్రిమండలి సమావేశాలకు వెళ్ళలేదు. 2 మాసాలు మా విద్యుత్ మన సెక్రటరీకి వెళ్లకుండా ఉన్నాం. ఇది మంత్రులుగా ఉండి చేసిన ఒత్తిడి. సహజంగా తెలంగాణ రాష్ట్రసమితి విలీనం అవుతున్న అందరూ భావించారు, కానీ విలీనం కాదు కదా, పొత్తు ప్రసక్తే లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటారు సాధారణ ఎన్నికల్లో? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం చేస్తామన్నారు. తెలంగాణ ఇస్తే బొంత పురుగును ముద్దు పెట్టుకుంటామన్నారు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడిన మాటలు, మేమేం మాట్లాడలేదే. మా డోర్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పాం. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన అన్ని వర్గాలకు అవకాశం కల్పించే రీతిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఓపెన్ ఆర్మ్స్ మేము చేశాం. తెలంగాణ పునర్నిర్మాణం అనే అంశంపై ఒక విస్తృత చర్చ స్టార్ట్ అవుతుంది. తమ వల్లే పునర్నిర్మాణం సాధ్యమవుతుంది వాళ్ళు అంటున్నారు. ఈ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏం చెప్పగలరు? అసలు నిర్మాణానికి, పునర్నిర్మాణానికి, లేకుంటే నిర్మాణం ఏమిటో ఊహించి అర్థం చేసుకోలేని వాళ్ళు చేసే మాట పునర్నిర్మాణం అని నేనంటాను. ధ్వంసం అయిపోతే పునర్నిర్మాణం. ఈ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తుకు పునాదులు వేయడానికి, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి చేసే ప్రక్రియలో ITIR తీసుకొచ్చాం. అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పారిశ్రామిక విధానం ఈ రాష్ట్రంలో ఉందన్న నగ్న సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన విధానం, కానీ పునర్నిర్మాణం కోసం కాదనేది ప్రజలు గుర్తిస్తారు. జూన్ 2 తర్వాత తెలంగాణ ప్రభుత్వ పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు? ఏ పార్టీ కూర్చోబోతున్నారు? ఇంకా మీకు సందేహం ఎందుకు? కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతుంది. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.